అందరికీ నమస్కారం. పిల్లలు మన ఇంట్లో దేవుడిచ్చిన వరం. వాళ్ళను ప్రేమతో ఓపికతో పెంచితే జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. పిల్లలను భయపెట్టడం వల్ల తాత్కాలికంగా మాట వినిపించవచ్చు, కానీ లోపల భయం పెరుగుతుంది. భయం ఉన్న పిల్లలు తమ భావాలను చెప్పలేరు. పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు చెడ్డవాడివి అని చెప్పకూడదు, నీ పని తప్పు అని చెప్పాలి. ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతుంది. పిల్లలు మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి, వాళ్ళ కళ్ళల్లోకి చూసి వినాలి. ఇలా చేస్తే వాళ్లకు నేను ముఖ్యమే అనే భావన కలుగుతుంది. పిల్లలకు ఒంటరిగా కొన్ని పనులు చేయనివ్వాలి. తినడం, బట్టలు సర్దుకోవడం లాంటి చిన్న పనులే వాళ్ళల్లో స్వయం నమ్మకం పెంచుతాయి. పిల్లలు భయపడితే నవ్వకూడదు. వాళ్ళ భయాన్ని చిన్నచూపు చూడకుండా అర్థం చేసుకోవాలి. అలా చేస్తే వాళ్లకు మనపై నమ్మకం పెరుగుతుంది. పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చకూడదు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైన వాడు. పోలికలు వాళ్ళల్లో అసూయ, భయం పెంచుతాయి. పిల్లల ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఫలితం ఎలా ఉన్నా నువ్వు బాగా ప్రయత్నించావు అనడం వాళ్లకు పెద్ద ధైర్యం ఇస్తుంది. పిల్లలకు నో చెప్పడం కూడా అవసరం, కానీ ప్రేమతో కారణం చెప్పాలి. అలా చేస్తే వాళ్ళు భావోద్వేగంగా బలంగా మారుతారు. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు అరవకూడదు, ప్రశాంతంగా మాట్లాడాలి. మన ప్రశాంతత వాళ్లకు ధైర్యం నేర్పుతుంది. ఇంట్లో గొడవలు, అరుపులు పిల్లల మనసును గాయపరుస్తాయి. శాంతియుత వాతావరణం పిల్లల ధైర్యానికి బలమైన పునాది. పిల్లలకు మంచి కథలు చెప్పాలి. ధైర్యం, నిజాయితీ, ఓపిక నేర్పే కథలు వాళ్ళ మనసులో మంచి ఆలోచనలను పెంచుతాయి. పిల్లలకు ఏ సమస్య వచ్చినా మాతో చెప్పొచ్చు అనే భరోసా ఇవ్వాలి. ఆ భరోసానే వాళ్లకు పెద్ద రక్షణ కవచం. చిన్నప్పటి నుంచే దేవుడిపై నమ్మకం నేర్పితే ఒంటరిగా ఉన్న లోపాల ధైర్యంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.